మండపేట నియోజకవర్గంలో కూటమి జెండా రెపరెపలాడబోతోందని మండపేట అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ ఓటమి భయంతో తోట త్రిమూర్తులు కుల రాజకీయాలు చేస్తున్నారని, రామచంద్రాపురంలో సాగనంపినా ఇంకా బుద్ధి రాలేదని చెప్పారు. మండపేటలో తోట త్రిమూర్తులు కుల రాజకీయాలు చేస్తున్నాడంటున్న వేగుళ్ల జోగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు కపిలేశ్వరం మండలంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వారు మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మండపేట నియోజకవర్గంలో 4 సార్లు విజయదుందుభి మోగించి రేపు 2024లో మీరు గెలవబోతున్నారు. విస్తృతంగా కూడా అన్ని చోట్ల కూడా టీడీపీ విజయం సాధిస్తుందంటున్నారు. అలాగే మీరు కూడా రేపు సర్వేలన్నీ కూడా వేగుళ్ల జోగేశ్వరరావు పేరే ముందు సూచిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రచారంలో ఎలా వెళ్ళబోతున్నారు, ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు? మీరు నేను రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులతో కలిసి మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముందుగానే సూపర్ 6 మరి కొన్ని పథకాలు అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వెళ్ళడం జరిగిన విషయం అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ కొత్త మేనిఫెస్టో ఇచ్చారో దీంతో ప్రజల్లో మరింత ఉత్సాహం వచ్చి ఎప్పటికప్పుడే ఈ రాక్షస ప్రభుత్వాన్ని భవిష్యత్తు తరాలకే ఎటువంటి అవకాశం లేకుండా చేసే ఈ ప్రభుత్వాన్ని బయటికి పారదోలాలనే ఆలోచనతోటే ప్రజలందరూ ఉన్నారు. మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రకరకాల విషయాలతోటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే టీడీపీ కంచుకోటైన మండపేటనే కంచుకోటను భద్రపడతామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? సార్, ఇక్కడ రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం, జనసేన యొక్క గాలి ప్రబంధనంగా వేస్తూ ఉంది. దానికి బీజేపీ ప్రబంధం కలిసింది. మరి ఇక్కడ మండపేట నియోజకవర్గం చూస్తే శ్రీ తోట త్రిమూర్తులు గారు ఎంతసేపు కులం 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 అంటూనే ఈరోజు ఇప్పుడే అంగర్లో కూడా ఆయన మాట్లాడారట. ఎంతసేపు కులమే అంటే ఆయన మరి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. అంటే ఆయన ఒక కుల నాయకుడిగా తయారయ్యాడు తప్ప, అంటే ఇంతకుముందు రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే ఆయన కుల నాయకుడే, దాన్ని ఎవరు కాదనలేము. కానీ మండపేట నియోజకవర్గంలో ఎప్పుడు కులాల సంగతి ఎప్పుడూ లేదు. స్వర్గీయ శ్రీ సంగీత వెంకటరెడ్డి గారు 89లో పోటీ చేసినప్పుడు ఆయన కాపు కులస్తులు అయినప్పటికీ అప్పుడు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన శ్రీ నారాయణరావు గారు కమ్మ కులస్తులు అయినప్పటికీ నేను శ్రీ చిన్నకాపు గారు కూడా వెన్నంటూ ఉండి ఆయన గెలిపించుకోవడానికి నా వంతు కృషి చేసిన విషయం పాత ఆలమూరు నియోజకవర్గం, ప్రస్తుత మండపేట నియోజకవర్గం అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఎంచేతో ఆ కులం అనే ప్రసక్తి పోవడం లేదు ఆయనకి. మరి ఇవాళ వేగుళ్ల లీలాకృష్ణ గారు నేను ఒకే కులం అట, మేము కలిసిపోయామట. పైన పార్టీ కలిసింది. జనసేన ఏ కులం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కులం, మరి కాపుల పార్టీ కింద పెట్టాడని ముందు అని